అంటే మరి కేరళ ఆర్టిస్టులని ఎవరైనా మలయాళం ఆర్టిస్టులను తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అసలు? కొంచెం అథెంటిసిటీ ఉండేది కదా! అంటే మన టార్గెట్ ఆడియన్స్ తెలుగు వాళ్ళే కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ అనుకోండి. మేబీ అలాంటి పాన్ ఇండియన్ కాదు. బట్ అట్‌లీస్ట్ ఆ అథెంటిక్ అదే ఫీల్ కోసం. పాన్ ఇండియా ఎందుకు పాన్ ఇండియా అనుకోండి తీసుకునేటోళ్ళం. ఇది ప్రాపర్ మన తెలుగు ఆడియన్స్ టార్గెట్ చేసింది కాబట్టి అందుకే మీరు లాంగ్వేజ్ చూసుకున్న, ఆర్టిస్ట్‌ని చూసుకున్న మన వాళ్ళకి దగ్గరగుండే వాళ్ళని మాక్సిమం యూజ్ చేసాం. అంటే కొన్ని ముందొచ్చిన మన తెలుగు సినిమాలు కొన్ని సినిమాలు అవి కొంచెం అవే ఎళ్ళడం వల్ల మిస్‌ఫైర్ అయిన సినిమాలున్నాయి. అవి జరగకూడదని ఈ సినిమాలో ఓకే. అవేం కాదు. అంటే ఇప్పుడు మనకు బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తే స్టార్టింగ్‌లో ఏస్తారు. ఇది చూసేది అందరూ తెలుగోళ్ళు కాబట్టి ఇక్కడ ముంబైలో కూడా అందరూ తెలుగులోనే మాట్లాడతారు అని యాక్చువల్లీ చెప్పేసి. ఏద్దాం అనుకున్నాం. బిజినెస్ మ్యాన్‌లు ఏసారని ఏయలేదు. ఈడు మహేష్ బాబు ఫ్యాన్ దాన్ని కూడా కాపీ కొట్టాడురా అంటాడు. ఎందుకంటే అదే గుర్తొచ్చింది. అందులో ఏస్తారు ఇందులో మనోడే వేయలేదు ఇలాగా. బట్ అక్కడక్కడ మలయాళం మాట్లాడడం కదా ఇట్స్ ఫైన్. బట్ అంటే అది అంత రికగ్నైజబుల్ యాహ్! కైండ్ ఆఫ్ మలయాళం ఏం కాదు. అది ర్యాండమ్‌గా వెళ్ళిపోతా రాండమ్ ఉంటది. ఎందుకంటే మీ సినిమా కంటే ముందు కొంచెం 'పరమ సుందరి' అనే సినిమా వచ్చింది. అది కూడా ఇలాగ కేరళ వెళ్తారన్నమాట. ముంబై టు కేరళ ఎళ్లారు. కాకపోతే అక్కడ ఆర్టిస్టులు అందరూ కేరళ ఆర్టిస్టులే ఉంటారు. సో, అంటే అది మిస్‌ఫైర్ అయింది ఖచ్చితంగా. మీకు కొంచెం ప్లస్ అయింది అది. మన నేటివిటీ దగ్గరగా ఉండేలాగా కేర్ తీసుకోం. విజువల్లీ మన ఫ్రెష్‌నెస్ కోసం అటు ఓకే.